ఇక సత్యసాయి జిల్లా ధర్మవరంలో న్యాయవాదిపై దాడి ఘటనలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సత్యకుమార్ కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ బాబు, ప్రవీణ్ కుమార్ యాదవ్, రమేష్ యాదవ్, జూటూరి వెంకటేష్ పై కేసు నమోదైంది. కులం పేరుతో దూషించారన్న ఆరోపణలతో న్యాయవాది అంజన్ రెడ్డిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అభివృద్ధి చేయకపోయినా అవి ఎవరికి బయట పబ్లిక్ తెలిసే విధంగా ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో దేంట్లో కూడా పెట్టకూడదని చెప్పేసి పెడితే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి ఎవరికైనా అని చెప్పి కూడా హెచ్చరించారు. మీరు ఇంతకుముందు ఏమైనా పెట్టినారా ఫేస్బుక్ పెట్టి సరిగ్గా పనిచేయలేదనే ఉద్దేశంతో కొన్ని పెట్టిన దానికి మినిస్టర్ గారికి మీరు వ్యతిరేకంగా పెడతారని ఆ ఉద్దేశంతో ఆ మాటలు కూడా మమ్మల్ని తిక్కారు. ఈ ఘటనను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఖండించారు. కులం పేరుతో దూషిస్తే ఇటువంటి పరిణామాలు జరుగుతాయని అన్నారు. ఉంటే ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. నాకు అడిగినది ఎవరైనా అడిగితే అతను వైసీపీకి పనిచేశాడు, వైసీపీ చేస్తాడు, సరే రాజకీయ ప్రత్యర్థులైనా ఎవరైనా పనితీరును ప్రశ్నించవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా, మొహం కూడా చూడకుండా, ఏమీ లేకుండా వ్యక్తిగత ఇది చేయడం, పనితీరును ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది రాష్ట్రంలో ఏం పనితీరు అనేది రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు, ధర్మవరం ప్రజలు గుర్తిస్తున్నారు. దాని పక్కన పెట్టేసేయండి. అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్న వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, వ్యక్తిగత కుటుంబ సభ్యులను మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకు తెలియట్లా. మరి ఎవరన్నా ప్రోద్బలంతో చేస్తున్నారా, లేదన్నా ఏదన్నా ప్రలోభాలకు గురయ్యి చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అటువంటి వ్యక్తుల గురించి ఏదైనా సరే పైగా ఈ ప్రశ్నించినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నామంటే పార్టీకి సంబంధించిన, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి, ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళని దూషిస్తూ, వ్యక్తిగత కులాన్ని పెట్టి దూషిస్తూ మాట్లాడారని తెలిసింది. ఏదైనా అది జరగకూడదు. హద్దుల్లో ఎవరైనా హద్దుల్లో ఉండాల్సిన